కాస్మా బీఆర్ఎస్ పార్టీకి పేడ్ ఆర్టిస్టా లేకుంటే నిరుద్యోగుల తరపున పోరాడుతున్న ఉద్యమకారుల? మీరు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని పేడ్ ఆర్టిస్టులు అంటే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆయన ముఖ్యమంత్రి అయిందే మా వల్ల. వేరే పార్టీ స్టాండ్ తీసుకోలే. అడిగినాం. మీరు అనుకుంటురా బీజేపీని అడగలేదని? బీజేపీని కూడా అడిగినా నేను. ఫస్ట్ నేను అడిగిందే బీజేపీని. ఎందుకంటే నాకు ఈ అద్దంకి దగ్గర మోసం చేస్తాడు, దొంగ. అసలు నేను ఒక హిందువుని. ఎస్, అది ఎక్కడ? అది శ్రీశైలం దారం. సో నేను ఒక హిందువుని, నేను అల్లాహ్ అక్బర్ అంట, మీరు జై శ్రీరామ్ అంటారా? నేను ఎప్పుడు 100 సార్లు అన్నా జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇంకా రాలేదారా ఉద్యోగం? ఇంకా రాలేదా? నీకు జీతం వస్తలేదా? ఇంకెప్పుడు వస్తుందిరా కొలువు? ఇంకెప్పుడు చేసుకురా లగ్గం అనే క్వశ్చన్లు ఎక్కువైతాయి అక్కడ. నేను తిట్టింది విద్యాశాఖ మంత్రిని. మళ్ళా కూడా నోట్ దిస్ పాయింట్ చెప్తున్నా. నేను తిట్టింది మా విద్యాశాఖ మంత్రినే తిట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రితో నాకు సంబంధం లేదు. విద్యాశాఖ మంత్రి అంత పెద్ద మనిషిని, అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ని మీరు తొడగొట్టడము, ఏదో పదం వాడిరు మీరు. చెత్తముఖముడనా? చెత్తముఖముడే కదా. చెత్తముఖముడే కదా పదం వాడిరు కదా. అట్లా వాడచ్చు. అట్లా రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రివర్గం తీసుకోవాల్సిందేనా? విద్యాశాఖ మంత్రి ఇస్తే బాగుండని అసలు